ఎవరైతే నా బాబుకి దిష్టి తగిలేలా చేస్తారో దానిని ఈ నల్ల కంకణాలు అడ్డుకుంటాయి. ఆ దేవుడు నాకు లోకంలోనే అత్యంత మనోహరమైన బాలునిచ్చాడు. బాబుని రక్షించాల్సిందే నేనే కదా. నువ్వు భాగ్యవంతురాలువని ఒప్పుకుంటున్నాను. ఇప్పుడైనా ఈ రక్షా కంకణాలు కట్టడం పూర్తయితే ఇక వెళ్దామా? బలరాం, మీ సోదరుణ్ణి జాగ్రత్తగా చూసుకో. సరే, ఇక వెళ్దామా? ఇప్పుడు ఈ జన్మలో ఎంతైనా నేను సోదరుణ్ణి కదా, అందుకే నాకు బాగా తెలుసు. నిన్న రాత్రి నువ్వు రాధని కలవలేకపోయావని ఎంత బాధపడుతున్నావో. ఇచ్చిన మాట ఎలా నిలబెట్టుకుంటావు? పైగా నీకు తెలుసు కదా నీ రాధ ఎక్కడుంటుందో. బర్సానాలో. ఇక్కడ నుంచి చాలా దూరం. ఎలా వెళ్తావు? గోకులం నుండి బర్సానాకి ఎగురుకుంటానా? చెవులు పట్టుకుని గుంజులుది. కానీ అమ్మా, బలా చాలా సంతోషం కన్నయ్య. మళ్ళీ నువ్వు అమ్మ నన్ను దండించేలా చేశావు. యశోద, ముందు మీ కన్నయ్య మొహం మాకు చూపించు. ఎంత అందంగా ఉన్నాడు కదా. అలా అనకూడదు, నా కన్నయ్యకి దిష్టి తగులుతుంది. కన్నయ్య, అందరి దృష్టికి దూరంగా నువ్వు ఉయ్యాల్లో పడుకో. నువ్వున్నది ఆడభూతంతో నందపుత్ర. నేను భయంకర భూతాన్ని. మన కన్నయ్య ఎక్కడున్నాడు? కన్నయ్యని కాపాడండి. నువ్వేం చేయబోతున్నావు కన్నయ్య? నేను చెప్పిందే చేస్తావా? నేనేదో పరిహాసంగా అన్నాను. నువ్వు ఉన్నట్టుండి ఏడు పాపేశాడు. నువ్వు బాబుని చూసుకొని నేను సమాచారం తెలుసుకొని వస్తాను.